సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో భూముల కబ్జాల పర్వం కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ అధికారి ఇప్పుడున్న ఇన్ఛార్జి ఎంపీఓ రాజ్ కుమార్ అండదండలతోనే కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చివేయాలని స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే హెచ్ఎండిఏ కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జరుగుతున్న అక్రమాలను జరుగుతా ఉన్నాయి. సర్పంచ్ ఏం చేస్తుంది, మరి మాకు 6 మంది సెక్రటరీ మారి ఇప్పటికీ అక్రమాలు చేస్తున్నందుకు మరి మాకు ఇన్ఛార్జి 2 నెలల నుంచి మరి ఎంపీ రాజ్ కుమార్ గారు నిర్ణయిస్తా ఉన్నారు. మరి ఆయన ఈ వెంచర్లను ప్రోత్సహిస్తున్నట్టు కొడుతున్నది. మరి ఎన్నోసార్లు సుమారులో నేను దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని ఆపేయాలి, వీటికి అనుమతులు లేవు, పర్మిషన్ లేవు, వీటికి అని కూడా ఆయన తెలుసు. చట్టానికి విరుద్ధంగా నడుస్తుంది, ప్రభుత్వానికి విరుద్ధంగా నడుస్తుంది. ప్రజల సొత్తును కాజేస్తా ఉన్నారు, ఈ గ్రామ పంచాయత్ సొత్తును కూడా కాల్ చేస్తూ ఉన్నారు. ఇది అమాయక ప్రజల మీద పడుతుందని కూడా ఎన్నిసార్లు నేను దరఖాస్తు చేయడం జరిగింది. కానీ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. మరి ఎంపీ వారు ఏం చేస్తారు, మా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఎంపీఓను సస్పెండ్ చేయాలని, ఈ ద్వారా ఆయన కోలైతే ఈ వెంచర్ల కోలైతే సపోర్ట్ చేస్తారో ఆ అధికారులను కూడా అందరిని సస్పెండ్ చేయాలని కూడా ఈ ద్వారా నేను కోరుచా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు. మరి ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టుకుని ఏమంటే ఎలక్షన్ పనులు చేస్తా ఉన్నాను అంటారు. ఎలక్షన్ కోడ్ లో ఉంటుందో లేదో కానీ ఈ గ్రామ పంచాయతీ మాత్రం ఇంతవరకు ఏం చేయాలి, ఇష్టం ఉన్న పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. మరి వీటిని ఆపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్